హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ వాల్స్. ఈరోజు మనం రీపెయింటింగ్ హౌస్ చేస్తున్నాం. సో రీపెయింటింగ్ హౌస్ మనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవి జాగ్రత్తలు ఎట్లా చూసుకోవాలనేది ఈ వీడియోలో, అండ్ రీపెయింటింగ్ చేసేటప్పుడు ఏమేమి సమస్యలు వస్తాయో ఆ సమస్యల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ వాల్స్ చూడండి, క్రాక్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఈ క్రాక్స్, ఈ ఇల్లుకి మొత్తం క్రాక్స్ ఉన్నాయి, టోటల్ క్రాక్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇంటీరియర్ చూడండి, మీరు ఇంటీరియర్ వర్క్స్ చేస్తే చూడండి, భీమ్ కింద టోటల్ సరౌండింగ్ 4 దిక్కులు కూడా క్రాక్లు ఉంటాయి. చూడండి, మంచిగా చూడండి. ఈ క్రాక్లు ఎందుకు వస్తాయి అంటే, ఒకటి భూమి అనేది దిగిపోతేనే క్రాక్లు వస్తాయి. ఆ భీమ్కి వాల్కి అనేది గ్యాప్ వచ్చేస్తుంది. సో ఆ క్రాక్ ఫిల్లింగ్ అనేది చూడండి, ఇక్కడ ఎట్లా చేస్తున్నాం చూడండి. కొంచెం పెద్ద పొడుగు చేసుకొని దాంట్లో క్రాక్ ఫిల్ అనేది చేస్తున్నాం. చూడండి, ఇక జూమ్ చేస్తున్నా, చూడండి టోటల్ క్రాక్ ఫిల్లింగ్ అవుతుంది. టోటల్ ఇల్లు మొత్తం ఒకసారి చూడండి, మొత్తం ఇక 4 దిక్కులు చూడండి ఎట్లా ఉన్నది. మొత్తం ఇది హాలు. ఇది మన నిజామాబాద్లోని ఆర్య సమాజ్ దగ్గర సైడ్. ఇది టోటల్ చూడండి ఒకసారి. ఇది బెడ్రూమ్ పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. ప్రతి ఒక్క రూమ్లో క్రాక్ ఉన్నాయి. క్రాక్ లేనిది అసలు లేనే లేదు. చూడండి, మంచిగా చూడండి. సో దీన్ని మనం ఇప్పుడు ఈ క్రాక్ ఫిల్లింగ్ చేసుకొని మనం దీనికి పెయింట్ వేయాలి. ఆ పెయింట్ వేస్తే ఎలా వస్తుంది ఫినిషింగ్, ఆ క్రాక్ అనేది ఫిల్ అవుతుందో కాదో అనేది కూడా ఈ వీడియోలో మొత్తం చూపిస్తా. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేసుకోకుండా. ఎందుకంటే మేము పాయింట్ టు పాయింట్ చూపించినాం, ఎలా క్రాక్ ఫిల్ చేయాలా, ఎలా కలర్ వేయాలా, సింగిల్ డబల్ టోటల్ అనేది దీంట్లో మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి వీడియో కూడా, ఇక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఇది కిచెన్, ఈ పరిస్థితి ఉంది. చూడండి ఎట్లా ఉన్నది. 4 దిక్కులు మొత్తం క్రాక్లే, ప్రతి ఒక్క క్రాక్. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్లో కలర్ వేసుకోలేరు కరెక్ట్. ఏదో సున్నం వేసుకున్నారు, సున్నం వేసుకొని అలాగే వదిలిపెట్టారు. 12 సంవత్సరాల క్రితం ఇల్లు ఇది. ఈ పరిస్థితి ఎట్లా ఉంది చూడండి, మీరే ఎట్లా ఉంది చూడండి పరిస్థితి. టోటల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ టోటల్ క్రాక్స్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి మనం రీపెయింటింగ్ చేస్తున్నాం. ఈ హౌస్ని రీపెయింటింగ్ చేస్తున్నాం. సో రీపెయింటింగ్ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాం మీకు. ఇది డోర్ చూడండి, మెయిన్ డోర్ ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. అస్సలు కలర్ వేయాలి దీనికి. చూసిరా, స్టేర్ గేజ్ చూడండి, క్రాక్ ఫిల్లింగ్ ఎట్లా చేస్తున్నాం చూడండి. పట్టితో రాకపోతే సీలింగ్ దగ్గర మనకి ఏళ్ళతోనే పెడుతున్నాం. చౌకట్ల దగ్గర పట్టి మన సీలింగ్ అండ్ భీమ్ జాయింట్కి చూడండి. ఈ విధంగా అనేది క్రాక్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఆరిన తర్వాతనే కలర్ వేయాలి, వెంటనే కలర్ వేయద్దు. ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక 3 రోజుల్లో ఈ వీడియో అనేది రికార్డింగ్ ఉంది. ఇది ఒక రోజు కాదు. సో రోజు తోవడం చేసుకుని రికార్డింగ్ చేసిన వీడియో ఇది. చూడండి, జాగ్రత్త చూడండి. ఇగో కిటికీ దగ్గర ఎట్లా పెడుతున్నాడు చూసిండ్రా. మొత్తం జాయింట్ అనేది వదిలేసింది. ఆ కట్టెకి ఆ గోడకి అనేది బాగా గ్యాప్ వచ్చేసింది. దాంట్లో మనం అక్రిలిక్ వాల్ కొట్టి పెడుతున్నాం చూడండి. ఫిల్ చేస్తున్నాం దానికి మొత్తం. పైన ఏమో క్రాక్సీలు పెడుతున్నాం. మీకు ఇది మొత్తం క్రాక్సీలు. ఇది చూడండి ఎట్లా పెడుతున్నాడు. పైన నుంచి కిందికి మళ్ళా సైడ్కి లాగుతున్నాడు. ఈ విధంగా చేసుకుంటూ పోవాలి. చూడండి, మంచిగా చూడండి. ఈ వీడియో పెద్దగా అవుతుంది, పెద్దగా అయినా పర్వాలేదు, కానీ మీకు కొంచెం నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. మన ఇంటికి రిపేర్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే ఇవే ఉంటాయి. చూడండి, ఇగో ఎట్లా చేస్తున్నాడు. ప్రతి ఒక్క పాయింట్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. మొత్తం ఇల్లు కంప్లీట్ చేసే వరకు తీసిన వీడియో. అయిన తర్వాత ఇది నెక్స్ట్ డే చూడండి. ఇది చూసిరా, సీలింగ్కి నెక్స్ట్ డే ఇది సీలింగ్ పట్టిస్తున్నారు. మళ్ళీ చూడండి సైడ్లకి క్రాక్స్ చూడండి. అక్కడ సీలింగ్ పెట్టి నడుస్తుంది, ఇక్కడ సైడ్లకి క్రాక్స్ అంటే 2 డేస్ నుంచి 3 డేస్ పడ్డది మాకు ఈ క్రాక్లు ముయ్యడానికి. 2 డేస్ అయితే పడ్డది. చూడండి, మళ్ళీ నెక్స్ట్ డే కలర్ వేస్తున్నాం. చూడండి, సీలింగ్ పెట్టి కాగానే మళ్ళీ ఇక్కడ రూమ్లో కలర్ వేస్తున్నాం. చూడండి, ఇది సింగిల్ కోటు, మళ్ళీ డబుల్ కోట్ వేస్తాం. సింగిల్ కోట్కి మనకి ఏమన్నా క్రాక్ అసలు ఏం ఏర్పడాయి. డబుల్ కోట్ వేస్తే అంతకి కూడా ఏర్పడి మొత్తం మోసిపోతాయి. ఇది సింగిల్ కోట్ ప్రాసెసింగ్ నడుస్తుంది. చూడండి ఏ విధంగా వేస్తున్నాం చూడండి. కటింగ్లు మళ్ళా ఇవి కటింగ్ తీసుకుంటాం చూడండి. ఇది ఏడైతే రాదో అక్కడ కటింగ్ తీసుకుంటాం, బ్రష్తో ఇస్తాం. ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ రూలర్తో నింపిస్తాడు, ఇక్కడ కటింగ్ వస్తుంది.
ఇది డిఫరెంట్ వాల్. నెక్స్ట్ డే అదే రూమ్లో డిఫరెంట్ వాల్ ఇస్తున్నాం. ఇది వ్యాలీ గ్రీన్ వచ్చేసి 7511 కోడ్ నెంబర్ దీనిది. ఇది చూడండి, ఇది నెక్స్ట్ డే. ఈ సింగిల్ డబల్ అయిన తర్వాత రూమ్ దీనికి మనం డార్క్ కలర్ ఇస్తున్నాం. మీకు ఎక్కడైనా ఏర్పడుతుందా క్రాక్? చూడండి, అసలు ఏర్పడదు క్రాక్. మొత్తం గమనిస్తే క్రాక్ ఏర్పడదు. ఎందుకంటే మనం అట్లా చేస్తాం, ఫినిషింగ్ కూడా వచ్చేస్తాం. చూడండి, కటింగ్ తీసుకుంటుంది పిల్లగాడు. ఇదే విధంగా అదే డబుల్ కోట్. ఇది నెక్స్ట్ బెడ్రూమ్, అది పెద్ద బెడ్రూమ్, ఇది చిన్న బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. చూడండి, ఉందా ఫినిషింగ్? చూడండి, ఏదైనా కనిపిస్తుంది క్రాక్? చూడండి, అసలు ఏం ఏర్పడదు. చూడండి, ఈ డబుల్ కోట్ ఇస్తుంది. చూడండి, అది సింగిల్ కొటేషన్ ఇంతకుముందు, డబుల్ కోట్ స్టార్టింగ్. అంటే ఆరిన తర్వాత ఈ క్రాక్స్ ఏవైతే ఏర్పడుతున్నాయి చూడండి, ఇది లైట్గా, అది సింగిల్. ఈ డబుల్ వేస్తే మనకు అవి కూడా ఏర్పడాయి. అందుకోసమే కలర్ వేసేటప్పుడు కంపల్సరీ సింగిల్ డబుల్ అనేది వేయాలి. సింగిల్ వేస్తే ఏదైనా సరే మనకి ఏర్పడుతుంది. క్రాక్ అయినా సరే, మనకి ఏదైనా లేచిపోయిన పెచ్చలైనా సరే సింగిల్గా కనిపిస్తుంది. చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మన ఇంటిని తీస్తూనే ఉంటాను నేను. ఇది ఎందుకు తీస్తున్నా అంటే, మన ఇంటికి మొత్తం కలర్ వేస్తే ఏ విధంగా వస్తుంది, ఒక రీపెయింటింగ్ హౌస్కి ఎంత కష్టం అవుతుంది మాకు కూడా అనేసి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. చూడండి, ఇది అవుట్ సైడ్ వేస్తున్నాం. అవుట్ సైడ్ కూడా బాగా క్రాకులు ఉన్నాయండి, మస్తు క్రాకులు పెట్టినాం. ప్రతి దానికి క్రాకులు ఉన్నాయి. ఇది చూడండి, ముగ్గురు నలుగురు పని చేస్తున్నాం. ఇక్కడ బయట వచ్చేసి గ్రీన్ కలర్, ఇది కుకుంబర్ సలాడ్ అనేసి 7445. అది అయిపోయింది కదా. ఇది చూడండి, ఇంటీరియర్ ఇది మొత్తం కలర్ అయిపోయింది. చూడండి, ఏదో ఏ విధంగా ఉంది, టోటల్ అయిపోయింది ఇంటీరియర్. ఎక్స్టీరియర్ నడుస్తుంది, బయట పని నడుస్తుంది. సో ఇది లోపల తీస్తున్న వీడియో చూడండి. ఇది హాలు చూడండి, పింక్. ఇది హాల్, ఇది ఎట్లా వచ్చింది చూడండి. ఏర్పడుతుందా మీకు ఏమైనా క్రాకులు? చూడండి, ఇది హాల్ చూడండి. అక్కడిది పక్కది వెయిటింగ్ రూమ్ ఉందా ఏమైనా? మీరు ఎక్కడ చూసినా ఫస్ట్ క్రాక్లే ఉండే కదా.